గురుగారు, వినాయకుడు హనుమంతుడు కలిసి ఉన్నటువంటి విగ్రహాలకి పూజ చేస్తున్నారు. ఈ విలక్షణ స్వరూప ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ఇది ప్రధానంగా మనకి ఈనాడు చెన్నై అని పిలుచుకుంటున్నటువంటి మద్రాసులో అడయార్ ప్రాంతంలో కంచి స్వామి వారు చెప్పినటువంటి విషయం. ఆనంద స్వరూపుడని ఆ విగ్రహానికి పేరు. సగం హనుమంతుడు, సగం వినాయకుడు. మొట్టమొదట వినాయకుడి పూజ, తర్వాత హనుమంతుడి పూజ, ఈ రెండూ కూడా ఆ విగ్రహానికి ఈ రోజుల్లో కూడా మనం పూజలు జరిపిస్తూ ఉన్నారు. ఎందుకండి ఇలా ఏర్పడింది? హనుమంతుడు రాముల వారికి సంబంధించినటువంటి వాడు, ఇటు వినాయకుడేమో శైవానికి సంబంధించినటువంటి వాడు. ఇద్దరినీ కలిపి ఒకే చోట ఎందుకు ఉంచారు తెలిసిపోతుంది కదా. తిక్కన గారు హరిహరనాథ అని ఏ రకంగా పేరు పెట్టారో, ఎవరికి? విష్ణువుకి శివుడికి. ఆ రోజుల్లో ఇద్దరూ ఒకటే సుమ అని చెప్పటానికి తిక్కన గారు హరిహరనాథుడు అని ఒక పేరు కల్పించాడు. విష్ణువు శివుడు కలిసి ఉన్నటువంటి దైవం అని చెప్పి హరిహరనాథుడు అని చెప్పి, ఆ హరిహరనాథుడికే తాను రాసినటువంటి భారతాన్ని అంకితంగా ఇచ్చాడు ఆ మహానుభావుడు. అదిగో ఆ తత్వం తెలియచేయటానికి ఇటు శైవం ఇటు వైష్ణవం రెండూ కూడా కలిసే ఉంటాయి, రెండు వేరువేరు కాదు. హనుమంతుడి దైవమైనటువంటి రాముడు, వినాయకుడి తండ్రి అయినటువంటి శివుడు ఇద్దరూ ఒక్కటే. ఇద్దరి దైవాల్లోనూ ఎటువంటి మార్పు లేదు. మీలో మీరు తీవ్ర విద్వేషాలని రగుల్చుకోవద్దు అని చెప్పటానికి శివస్య హృదయం విష్ణోహు, విష్ణోశ్చ హృదయగం శివ అని రోజు చదువుకునేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అర్థం మనకి తెలియచేయటానికి, వాటి అంతరార్థంగా ఇదిగో ఈ హనుమంతుణ్ణి ఈ వినాయకుణ్ణి కలిపి ఒక చోట ఉంచారు. ఇదొక్కటే కాదు, దానికి ఏం పేరు పెట్టారని మొట్టమొదటి విన్నవించాను నేను, ఆనంద రూపుడు అని. ఆనందం, వినాయకుణ్ణి చూస్తే ఆనందం కలుగుతుంది, హనుమంతుణ్ణి చూస్తే ఆనందం కలుగుతుంది. మిగతా వాళ్ళని చూస్తే కలగదా అంటే నేను కలగదని అంటల్లా, మొట్టమొదటి భక్తి కలుగుతుంది, తర్వాత ఆనందం కలుగుతుంది. కానీ ఈ ఇద్దరు దైవాలు ఉన్నారు చూడండి, వాళ్ళు చేసేటువంటి చేష్టలు లేకపోతే వాళ్ళ రూపాలు, అవి రెండు చూసిన వెంటనే మొట్టమొదటి మనకి ఎంతటి వాడికైనా పెదవుల మీద చిరునవ్వు దానంతట తానే వచ్చేస్తుంది. చిరునవ్వు అంటే ఆనందం యొక్క ఒక రేఖ. కాబట్టి ఇద్దరూ ఆనంద స్వరూపులు. మానవులమైన కోరుకునేది, మానవులకి కావలసింది బ్రహ్మానందం. చిట్ట చివరి ప్రతి వాళ్ళకి లభించవలసింది బ్రహ్మానందం. అదిగో ఆ బ్రహ్మానందం ఇచ్చేటువంటి వారు, దానికి మార్గం ఏర్పరిచేటువంటి వారు ఈ హనుమంతుడు ఈ వినాయకుడు. కాబట్టి ఇద్దరిని ఒక చోట ఉంచుతున్నాను, ఇద్దరిని ఏకీభావంతో చూడండి, అప్పుడు మీకు చక్కగా సిద్ధి బుద్ధి ముక్తి కలుగుతుంది సుమా అని చెప్పటానికి అదిగో ఆ అడయార్ ప్రాంతంలో ఆ హనుమంతుడు ఆ వినాయకుడు కలిసి ఉన్నటువంటి విగ్రహం ఏర్పరిచారని కంచి స్వామి వారు తెలియజేశారు.